ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. శ్రావణమాసం మరియు భాద్రపదాలతో ముడిపడినటువంటి ఒక మహత్తరమైనటువంటి మాసం సెప్టెంబర్ మాసం. అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి అనేకమైన శుభయోగాలని పొందడానికి, అలాగే మనకి కృష్ణాష్టమి పండుగలన్నీ అయిపోయిన తర్వాత మనకి దీపావళి పండుగను జరుపుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం. జాగ్రత్తగా జరుపుకోండి. అందరితో ప్రేమగా ఉండడం, జాగ్రత్తలు పాటించడం. ఏదో గణపతి మండపమే కదా, 2 పెగ్గులు వేద్దాం, పేకాట ఆడదాం, గంజాయి కొడదాం, ధూమపానం కొడదాం, దేవుడు ఏమనుకోడు, చెప్పులు వేసుకొని వెనుకవైపు వెళ్దాం. ఇవన్నీ కూడా మనం అధర్మమైనటువంటి పనులు చేస్తాం. కాబట్టి భగవంతుడు మనల్ని ఇంకొకళ్ళతో మనకి ఘర్షణ ఏర్పాటు చేసి నష్టాన్ని, సమాజ నాశనాన్ని కలిగిస్తాడు. ఏదో మండపం పెట్టేసాం చేసేద్దాం అని ఆదుర్తాపడుతూ ఆందోళన పడుతూ ఇలా మనం అనేక రకాల ఇబ్బందులు పడకూడదు. వినాయకుడిని పెట్టేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్త. అలాగే ఉట్లు కొట్టేటప్పుడు, ఉట్లు మనకి పరిగెడుతున్నప్పుడు, అంటే ఉట్టి కొట్టడానికి కృష్ణాష్టమి రోజున జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ విషయాలు గమనించుకోండి. సెప్టెంబర్ 2026 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ రాశి వారి కొద్దిగా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. మళ్ళీ మీరు కింద కూడా కామెంట్ చేస్తారు, ఏమిటి ఆశ్చర్యకరమైన సంఘటనలు అంటే, మీరు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ప్రేమించి వదిలిపెట్టినటువంటి లవర్ ఉంటాడు కదా, లవర్ ఉంటుందో ఉంటాడో, దూనో తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం. ఇది ఆశ్చర్యకరమైన సంఘటన. ధనకనక వస్తువాన ప్రాప్తి. 6 నెలల నుంచి డబ్బులు పెట్టుబడి పెడతా ఉన్నారు, ఎక్కడ లాటరీ టికెట్ ఆటలా. కానీ ఈ మాసంలో మీరు లాటరీ టికెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తాయి స్వామి? 4వ వారంలో పెట్టకండి, మొత్తం ఉన్నది కాస్త ఊడ్చుకుపోతుంది. 1, 2, 3 వారాల్లో చాలా మంచి ప్రయోజనాలు. 1వ వారం అదృష్టయోగం, 2వ వారం ధనయోగం, 3వ వారం ఉద్యోగ లాభం, 4వ వారం నష్టము, కష్టము, అవమానం, చికాకు. మీరేంటి స్వామి పైకి చెట్టు పైకి ఎక్కిస్తారు, కొండ పైకి తీసుకెళ్తారు, కానీ దోపేస్తారు మిమ్మల్ని అనుకోకండి. ఈ 3 వారాలు బలంగా ఉందిగా, 4వ వారం మౌనంగా ఉండొచ్చుగా. అబ్బే అలవాటైన ప్రాణం అండి, అది ఆగదమ్మా అనుకుంటే కష్టం అండి. ఆగాలే, ఆగితేనే మంచిది. 1, 2, 3 వారాల్లో జరిగినటువంటి శుభయోగాల్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇవన్నీ కూడా మనం ఆనందంగా అనుభవిస్తూ 4వ వారంలో బాలేదు కాబట్టి జాగ్రత్తలు వహిద్దాం. అంతకన్నా ఇంకేం కావాలి మనకి? అనవసరంగా పక్కవారి దాంట్లో వేలు పెట్టడం ఎందుకు, ఆ తలకాయను తెచ్చుకోవడం ఎందుకు, పడకూడని పదార్థం తినడం ఎందుకు, లేనిపోని ఆవేశాలు ఎందుకు, తొందరపాటు నిర్ణయాలు ఎందుకు, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం ఎందుకు? ఆలోచించండి. అలాగే మద్యపానం చేయ బండి 150, 160 ఎందుకు? మద్యపానం చేశావు, నీ కర్మను అనుభవించు, నీ కొంపలను ఉండు. అదేంటండి కొంప అంటారు మీరు? తాగినోని అలాగే మాట్లాడతాను నేను, వాడిని ఒరే అంటాను, విధవ అంటాను. నచ్చితేనే చూడండి. తాగినోడిని, బయటకు వచ్చేవాడిని, బండి నడిపేవాడిని నేను గౌరవించి సంస్కరించే సంప్రదాయం నా దగ్గర లేదండి. ఇలాగే మాట్లాడతాను. తాగుబోతు విధవలు తాగితే ఇంట్లో ఉండండి, హాయిగా పడుకోండి. నీ పెళ్ళాంతో తనులు తింటావో, నీ తమ్ముడితో తను తింటావో, నీ పెళ్ళాన్ని కొడతావో, మీ అమ్మను కొడతావో, మీ అమ్మతో తను తింటావో, నీ ఇష్టం, మాకు సంబంధం లేదు. అది నీ కర్మ, నీ ఇంటి బాధ్యత. కానీ నువ్వు తాగి రోడ్డు మీదకి వచ్చావు అనుకో, నాలాంటి వాడు గట్టిగా మాట్లాడతాడు, పోలీసు వాడు లాంటి వాడు డబ్బులు పెనాల్టీ వేస్తాడు, నీ బండి జడ్జి లాంటి వాడు పెనాల్టీ వేస్తాడు, జైలు శిక్ష వేస్తాడు. ఇది సమాజం బాధ్యత. కాబట్టి అటువంటి విధవలు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సి వస్తుంది, గ్యారంటీగా, నో ప్రాబ్లం. 4వ వారం అటువంటిది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా 4వ వారంలో పెట్టుబడి పెట్టకూడదు. రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి. నకిలీ విత్తనాల బెడద, పూలు పలుకురాలు పండించే వారికి అసలే ఎలినో ప్రభావం కదా. నేను చెప్పినందుకు కొద్ది దేవుడు దయదలిచి నా మాట కొద్ది గౌరవం ఉంచి పలాయన జలాశయాలు అయితే పర్లేదు, కనీసం 80% నిండింది. నేను నిండుకుండలాగా ఉంటాయని చెప్పాను. 80% అయితే ప్రస్తుతం వరకు నిండి ఉన్నాయి. మరి చూద్దాం ఈ సెప్టెంబర్ మాసం ఎండింగ్ కల్లా ఎలా ఉంటాయో చూద్దాం. బట్ అయినప్పటికీ కూడా వర్ష అనుకూలత ఉంది.
ఎందుకంటే 3, 4, 5 తేదీలలో మంచి వర్షయోగం ఉంది. అలాగే 11, 12, 13 తేదీలలో మంచి వర్షలాభాలు ఉన్నాయి. అలాగే 16, 17 కూడా ఉంది. 20, 21 లేదు. 24 నుంచి మళ్ళీ 8 రోజులు వర్షాలు ముసురుపడే అవకాశం కనబడుతోంది. తప్పకుండా వర్షాలు అయితే ఉన్నాయి. చూద్దాం ఎన్ని జలాశయాలు నిండుతాయా, నిండవా, ఎలినో ప్రభావమా, లేదా మేము నమ్ముకున్న దేవుడు ప్రభావమా చూద్దాం. అర్ఘాధిపతి మేఘాధిపతి ఏం చేస్తాడు చూద్దాం ఈసారి. సరే, మార్చి వరకు ఎలినో ప్రభావం అని చెప్పేసి గత ఆగస్టు 12వ తేదీ పేపర్లో చూశాను. ఎలినో ప్రభావం వల్ల మార్చి 2020 వరకు ఈ పరిస్థితుల మార్పు రాదు అని డిసైడ్ చేశారు వాళ్ళు. బట్ ఆ డిసైడ్ని దేవుడు డిసైడ్ చేస్తాడు. చూద్దాం ఏం చేస్తాడనే విషయాన్ని. ఏదేమైనా 4వ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం, బాబు 2 లక్షలు లంచం ఇవ్వండి, 2 లక్షల బిల్ పాస్ కావాలా, 20,000 10,000 బాబు అని ముష్టడుకునేటువంటి వ్యక్తులందరూ కూడా జైలు పాలవడం ఖాయం. ఇలా చెప్తారు ఏంటండి మీరు అంటే, నాకు ఇలాగే చెప్పడం వచ్చు, ఇంకోలాగే చెప్పడం నాకు రాదు, శుతిమెత్తగా చెప్పడానికి ఎందుకు, నీకు అదృష్టం వస్తుంది, ఈ 10 రాసుల వారికి గ్రహణం తర్వాత సూపర్ ఉంటుంది, గ్రహణం ముందు అన్సూపర్ ఉంటుంది, నాకేం అవసరం, ఈ మాసంలో ఫలితాలు ఇలా ఉన్నాయి, నాకు గోచార ఫలితాలు నా గురుగారు ఇలా చూడమని చెప్పారు, ధార్మిక గ్రంథాలు ఇలా చూడమని చెప్పబడింది, కాబట్టి నేను వాటిని ఫాలో అవుతాను అంతే తప్ప ఆ వీళ్ళు నాకు ఈ వీళ్ళు నాకు యజ్ఞం చేస్తే డబ్బులు, ఈ గ్రహణం మన గ్రహణంతో అందరూ ఫోన్ చేయడం. ఇది పోయిన నెలలో గ్రహణం వచ్చింది 12వ తారీఖు, ఆ గ్రహణం అప్పుడు అందరూ ఫోన్ చేయడం, స్వామి గ్రహణం ఉందని అడగడం. ఒరే నాయన గ్రహణం లేదురా అని చెప్పిన వినని వాడు, గ్రహణం ఉంది యజ్ఞం చేస్తాను 5 రాష్ట్రాల వారికి మీరు ఆపలేనటువంటి ధనయోగం అని చెప్పినగానే 1,00,000 మంది చూశారు దాన్ని. ఒరే గ్రహణం లేదురా అని చెప్పిన విషయాన్ని 5,000 మంది 10,000 చూశారు దాన్ని. అంటే నిజాన్ని ఎవడూ నమ్మట్లేడు, అబద్ధం అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సరే, అది మీ కర్మ, మా గ్రహచారం అనుకోండి, అది వేరే విషయం. బట్ ప్రస్తుతానికి మాత్రం 4వ వారం మీకు బాగాలేదు. మరి 1, 2, 3 వారాల్లో ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభవార్తాశ్రవణం, ఈవెంట్ చేసే వారికి లాభాలు, కొత్త ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాలు వెళ్ళాలనుకున్న వ్యక్తులకి మంచి అవకాశాలు, వీసా సౌలభ్యం, విదేశాల స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, ధన కనుక వస్తువాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి 1, 2, 3 వారాల్లో. ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు బోలెడున్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకు లాభాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, విద్యార్థికి లాభాలు, ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం, ఆనందకరమైన శుభజీవనం, వస్తులాభం, వాహన యోగం, ప్రశాంతం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అలాగే ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, అనేక రకాల విద్యలు రాణ్యం పొందుకునే అవకాశం, మంచి కుటుంబ వ్యవస్థ, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన జీవనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలమైన స్థితి, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభవంతమైన స్థితి. తప్పకుండా 1, 2, 3 వారాల్లో చాలా మంచి లాభాలు ఉన్నాయి. 4వ వారంలో ఎంత మౌనంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో మాత్రం ఉండండి. అనవసరంగా 4వ వారంలో తీర్థయాత్ర చేయకండి. అలాగే ఈ ఉత్సవాలు ఉంటాయి కదా, గణపతి ఉత్సవాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా అనవసరమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు. బట్ 1, 2, 3 వారాల్లో సుఖ ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.